హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. టీఆర్ఎస్ మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు గులాబీ బాస్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోనే మంత్రివర్గ కూర్పు ముహూర్తం కేసీఆర్ ఖరారు చేస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరి 15 రోజులవుతోంది. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వీరి కథ ఇలా ఉంటే, గులాబీ పార్టీ నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ వస్తున్నారు. ఆశావాహుల ఎదురుచూపులకు ఈ నెలాఖరులోనే కేసీఆర్ శుభవార్త అందిస్తారని తెలుస్తోంది. గులాబీ పార్టీలో ఇప్పుడు కాబోయే మంత్రులు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో 28నే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్గానే ఉండే అవకాశం ఉందనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే డిసెంబర్ దాటితే సంక్రాంతి పూర్తయ్యే వరకు మంచి ముహూర్తాలు లేనందున ఈ నెలాఖరునే కొత్త మంత్రివర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం వస్తోంది. ముహూర్తాలు తేదీలు విషయాన్ని పక్కన పెడితే కనుక మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందనే విషయంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రి సంఖ్య 18కి మించకూడదు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మరో మంత్రి మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరో 16 మంత్రుల పదవులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు అన్ని మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కూడా కనిపించడం లేదు. పరిపాలన సౌలభ్యం కోసం 6 నుంచి 8 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి మిగతా వారిపై పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ఇక్కడ మనకి సమాచారం అందుతోంది. త్వరలో పంచాయతీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన వారికే మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి విడత విస్తరణలో గులాబీ బాస్ కేసీఆర్కు అత్యంత సన్నిహితులు, విధేయులకు సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వీరిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రేఖానాయక్, నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, మెదక్ నుంచి హరీష్ రావు, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, వరంగల్ నుంచి కడియం శ్రీహరి, ఎర్రబలి దయాకర్ రావు, అలాగే మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ విడత ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రస్తుతానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే క్యాబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.